ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత కేసు నేడు రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో సిబిఐ వేసిన ఛార్జ్ షీట్ పై నేడు విచారణ జరగనుంది. ఈ మేరకు కవితతో పాటు ఇతర నిందితులను అధికారులు వర్చువల్ గా కోర్టులో హాజరుపరచనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత కేసు నేడు రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో సిబిఐ వేసిన ఛార్జ్ షీట్ పై నేడు విచారణ జరగనుంది. ఈ మేరకు కవితతో పాటు ఇతర నిందితులను అధికారులు వర్చువల్ గా కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసుకి సంబంధించి రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో విచారణ జరగనున్నట్లు సమాచారం ఉంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ పాలసీ కవితకి సంబంధించిన కేసు ఈ రోజు ఢిల్లీ రౌజ్ రాబోతుంది. ఆమె సిబిఐ ఛార్జ్ దాఖలు చేసింది. దానిపైన ఈ రోజు తీసుకోవాలా అనే అంశం పైన ఈ రోజు రౌజ్ ఎవెన్యూ కోర్టులో కీలక విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ కేసు వర్చువల్ గా కవితతో పాటు ఇతర నిందితులని హాజరుపరుస్తారంటూ తెలుస్తోంది. ఎందుకంటే ఈ కేసులో గతంలోనే చాలా మంది అరెస్ట్ అయ్యారు. కవితకు కూడా అటు ఈడీ కేసులో ఛార్జ్ షీట్ చేశారు. 4 నెలల నుంచి కవిత జైల్లోనే ఉంది. కాబట్టి ఈ కేసులో మనకు బెయిల్ ఇవ్వాలంటూ కూడా హైకోర్టులో ఆశ్రయించారు. హైకోర్టులో నిరాశ కలిగింది. ఇప్పుడు గతంలో బెయిల్ చేసినప్పటికీ బెయిల్ రిజెక్ట్ చేసింది. సో ఈ రోజు ప్రధానంగా ఇవి దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఏదో ఉందో ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకోవాలా లేదా అనే అంశంపైనే ప్రధానంగా కేసు విచారణ జరిగే అవకాశం ఉంది. సో జడ్జి కావేరి బవేజీతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ రాబోతుంది. సో ఇప్పటికే అటు సిబిఐ ఇటు ఈ కేసులో కవిత జైల్లో ఉంది. తిహార్ జైల్లో ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీ ఉంది. ఆమె జైలు కోసం పలుసార్లు పిటిషన్ దాఖలు చేసినప్పటికీ హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు, ఇటు ట్రయల్ కోర్టు 2 రిజెక్ట్ చేశారు. ఇప్పుడు ఆమె సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశం ఉంది. సో కోర్టు గ్రూప్ లో ప్రధానంగా కవిత పాత్రనే ఎక్కువ ఉంది కాబట్టి కవిత మీద అనేక ఆరోపణలు అటు సిబిఐ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ప్రధానంగా కర్త కర్మ క్రియ అంతా కవితనే అంటూ ప్రకటించింది. వేల కోట్ల రూపాయల ప్రజాధనం నష్టం జరిగింది. వేల కోట్ల రూపాయలు లాభం చేకూరేలా ఈ పాలసీ రూపకల్పన చేశారంటూ ప్రధానంగా అటు ఈడీ ఇటు సిబిఐ ప్రస్తావించింది. సో మరి ఈ రోజు చూడాలి కవిత ఛార్జ్ షీట్ ను తీసుకుంటుందా లేదా అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ అశోక్. అల్లూరు జిల్లాలోని విలీన మండలాల్లో